7000 mAh బ్యాటరీ, IP69 వాటర్ ప్రొటెక్షన్ అండ్ దీంతో పాటుగా ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్. ఈ స్పెసిఫికేషన్స్ అన్ని మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్స్ లో లభిస్తున్నాయి అంటే నమ్ముతారా? సో ఈ వీడియోలో మనం ఒక 4 పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్స్ ని డీప్ గా బ్రేక్ డౌన్ చేద్దాం. ఈ వీడియో మొత్తం చూసాక మీరు నెక్స్ట్ కొనబోయే స్మార్ట్ ఫోన్ ని డిసైడ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏఐ వల్ల ర్యామ్ అండ్ స్టోరేజ్ ప్రైసెస్ పెరగడం వల్ల స్మార్ట్ ఫోన్ ప్రైసెస్ కూడా చాలా ఎక్కువగా పెరిగిపోయాయి. ఇప్పట్లో స్మార్ట్ ఫోన్ కొనడం అంటే చాలా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక మనం సెలెక్ట్ చేసుకొని కొందాం అనుకున్న స్మార్ట్ ఫోన్స్ కూడా ఆన్లైన్ లో అవైలబుల్ లేవు అండ్ ఆఫ్లైన్ లో కూడా అసలే అవైలబుల్ లేవు. ఈ వీడియోలో మనం మాట్లాడకపోయే ఈ 4 స్మార్ట్ ఫోన్స్ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్నాయి. ఆ ప్రైస్ రేంజ్ లో ఈ స్మార్ట్ ఫోన్స్ అన్ని మీకు బెటర్ పెర్ఫార్మెన్స్ ని అండ్ బెటర్ ఎక్స్పీరియన్స్ ని అయితే ప్రొవైడ్ చేస్తాయి. సో ఈ 4 స్మార్ట్ ఫోన్స్ ఏంటి, వీటిలో ఉన్న స్పెసిఫికేషన్స్ ఏంటి, వీటి గురించి మనం క్లియర్ గా తెలుసుకుందాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇక ఫస్ట్ ఫోన్ Oppo K13 Turbo. ఇందులో మనకి MediaTek Dimensity 8450 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ప్రాసెసర్ ఉండడం వల్ల BGMI 120 FPS లో ఈ స్మార్ట్ ఫోన్ ఈజీగా హ్యాండిల్ చేస్తుంది అండ్ దీంతో పాటుగా దీంట్లోని గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి ఎక్స్టర్నల్ గా హీట్ వెంటిలేషన్ కోసం ఒక ఫ్యాన్ అయితే ఉంటుంది. దీని వల్ల మీకు థర్మల్ మేనేజ్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే దీంట్లోని ర్యామ్ వచ్చేసరికి LPDDR5X ర్యామ్ ఉంటుంది అండ్ UFS 3.1 స్టోరేజ్ అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. ఈ LPDDR5X ర్యామ్ ఉండడం వల్ల మీకు యాప్స్ కొంచెం ఫాస్ట్ గా లోడ్ అవుతాయి అండ్ దీంతో పాటుగా ర్యామ్ మేనేజ్మెంట్ కూడా కొంచెం బెటర్ గా ఉంటుంది. అండ్ LPDDR5X ర్యామ్ అనేది కొంచెం లేటెస్ట్ ర్యామ్ కాబట్టి పవర్ ని కూడా కొంచెం తక్కువగా డ్రా చేస్తుంది. ఇక ఈ UFS 3.1 స్టోరేజ్ ఉండడం వల్ల మనకి ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే స్మూత్ గా ఉంటుంది. UI లో మీకు బెటర్ స్మూత్నెస్ అంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇక దీంట్లో డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే దీంట్లో 6.8 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్ తో వచ్చే డిస్ప్లే అండ్ ఇది AMOLED డిస్ప్లే అండ్ ఇది 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది అండ్ ఇంకొకటి 2 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఇక ఈ 50 మెగాపిక్సెల్ అనేది ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ అనేది డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇది మనకి 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి బిగ్గెస్ట్ హైలైట్ ఏమైనా ఉందా అంటే ఉంది, అదే బ్యాటరీ. దీంట్లో మనకి 7000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇంత పెద్ద బ్యాటరీ ఉండడం వల్ల మీకు ఈ స్మార్ట్ ఫోన్ ని మీరు 1.5 డే ఈజీగా యూజ్ చేయొచ్చు. సో ఈ బ్యాటరీని మీరు ఫాస్ట్ గా చార్జ్ చేసుకోవడానికి వీళ్ళు 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ అయితే ప్రొవైడ్ చేశారు. మార్నింగ్ ఒకసారి ఛార్జింగ్ పెట్టుకున్నారంటే మీకు ఈవినింగ్ వరకు అసలు ఛార్జింగ్ పెట్టాల్సిన అవసరమే ఉండదు. మీరు గేమింగ్ చేస్తున్నా కూడా ఈ స్మార్ట్ ఫోన్ ఎక్కువగా హీట్ అవ్వదు ఎందుకంటే ఫిజికల్ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేశారు. దీనివల్ల మీకు బెటర్ థర్మల్ మేనేజ్మెంట్ కూడా ఈ స్మార్ట్ ఫోన్ లో ఉంటుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ మనకి కలర్ వైజ్ 15 తో వస్తుంది అండ్ Android 15 తో వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనం కలర్ వైజ్ 16 Android 16 కి అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక మనం ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ విషయానికి వస్తే మనకి ఫ్లిప్కార్ట్ లో ఇది 27,999 రూపీస్ కి అవైలబుల్ ఉంది. అది బేస్ వేరియంట్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ తో. ఒకవేళ మీరు కార్డ్ ఆఫర్స్ అవైల్ చేసుకుంటే ఇది మీకు 27,000 లోపే రావచ్చు. ఇది మెయిన్ గా మనకి గేమర్స్ ని టార్గెట్ చేసి తీసుకొచ్చిన స్మార్ట్ ఫోన్. సో మీకు కెమెరాస్ అనేవి అంత బెటర్ గా ఎక్స్పీరియన్స్ అయితే ప్రొవైడ్ చేయకపోవచ్చు. ఇక మాకు పర్ఫార్మెన్స్ అండ్ బ్యాటరీ అనేది మోస్ట్ ప్రియారిటీ అన్నప్పుడు ఈ స్మార్ట్ ఫోన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. ఇక సెకండ్ వచ్చేసరికి Realme P3 Ultra. ఇది బ్యాలెన్స్డ్ అండ్ డ్యూరబిలిటీ స్మార్ట్ ఫోన్. ఇక దీంట్లో బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే దీంట్లో IP69 రేటింగ్. ఇక ఈ IP69 అంటే ఎక్స్ట్రీమ్ వాటర్ అండ్ డస్ట్ ప్రొటెక్షన్ అన్నమాట. రెయిన్, స్ప్లాషెస్, ఈవెన్ వాటర్ ప్రెషర్ ని కూడా ఇది ఈజీగా తట్టుకోగలదు. ఈ Realme P3 Ultra లో MediaTek Dimensity 8350 ప్రాసెసర్ ఉంటుంది. మిడ్ రేంజ్ స్మూత్ పర్ఫార్మెన్స్ కి, డైలీ యాప్స్ లోడింగ్ కి, మోడరేట్ గేమింగ్ కి ఇది పర్ఫెక్ట్ ఆప్షన్. ఇక దీంట్లో LPDDR5X ర్యామ్ ఉంటుంది. అంతేకాకుండా UFS 3.1 స్టోరేజ్ అయితే దీంట్లో ఉంటుంది. ఇక దీంట్లో డిస్ప్లే 6.8 ఇంచెస్ ఉంటుంది. ఇది కూడా 1.5K రిజల్యూషన్ తో వచ్చే డిస్ప్లే అండ్ ఇది AMOLED డిస్ప్లే 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే ఉంటుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ కెమెరా, ప్రైమరీ కెమెరా ఏదైతే ఉంటుందో అది 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఇక 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అయితే ఉంటుంది. ఇక మనకి ఫ్రంట్ సైడ్ 16 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇక దీంట్లోని బ్యాటరీ విషయానికి వస్తే 6000 mAh బ్యాటరీ ఉంటుంది అండ్ దీంతో పాటుగా దీంట్లో 80 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ చార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక దీంట్లోని UI విషయానికి వస్తే దీంట్లో Realme UI 6.0 అయితే ఉంటుంది. స్మూత్ యానిమేషన్స్ అయితే ఉంటాయి అండ్ ఫాస్ట్ ఫీల్ అయితే దీంట్లో ఉంటుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 15 తో వస్తుంది. 3+4 ఇయర్స్ వరకు అయితే అప్డేట్ పాలసీని ప్రొవైడ్ చేశారు. అంటే మీకు 3 ఇయర్స్ వరకు అయితే మేజర్ అప్డేట్స్ వస్తాయి. దాంతో పాటుగా 4 ఇయర్స్ వరకు సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్ ని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇక దీని డిజైన్ కూడా చాలా బాగుంటుంది. ఒప్పోతో పోలిస్తే స్లిమ్ అండ్ స్టైలిష్ డిజైన్ అయితే దీంట్లో ఉంటుంది. ఇక దీని ప్రైస్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్లిప్కార్ట్ లో మనకి 8GB ర్యామ్ 128GB బేస్ వేరియంట్ 27,000 దగ్గర అవైలబుల్ ఉంది. ఇక మీరు కార్డ్ ఆఫర్స్ లాంటివి అవైల్ చేసుకోగలిగితే ఇంకా తక్కువ ప్రైస్ లోనే ఇది మీకు దొరకవచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే రఫ్ గా యూజ్ చేసే వాళ్ళకి, అవుట్డోర్ లో ఎక్కువగా యూజ్ చేసే వాళ్ళకి ఈ స్మార్ట్ ఫోన్ పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక ఈ స్మార్ట్ ఫోన్ హార్డ్ కోర్ గేమర్స్ కి కొంచెం వీక్ అనిపించవచ్చు. ఇక డ్యూరబిలిటీ అండ్ బ్యాలెన్స్డ్ యూసేజ్ కోసం ఇది పర్ఫెక్ట్ ఫోన్. ఇక థర్డ్ మోస్ట్ ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్ Vivo T4 Pro. వివో ఇప్పట్లో కెమెరా కింగ్ అని అందరికీ తెలుసు. బట్ ఈసారి మాత్రం పర్ఫార్మెన్స్ మీద ప్లస్ బ్యాటరీ మీద కూడా కొంచెం ఎక్కువగా ఫోకస్ చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ లో మనకి యూనిక్ పాయింట్ ఏంటంటే దీంట్లో మనకి టెలిఫోటో కెమెరాస్ లభిస్తాయి. ఇక జూమ్ చేసి ఫోటో తీసే వాళ్ళకి ఇది నెక్స్ట్ లెవెల్ స్మార్ట్ ఫోన్ అవుతుంది. ఇక దీంట్లో మెయిన్ ప్రాసెసర్ చూద్దాం. దీంట్లో Snapdragon 7 Gen 4 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మెయిన్ గా ఈ స్మార్ట్ ఫోన్ మనకి స్టేబిలిటీ పరంగా చాలా బాగుంటుంది. డైలీ యూసేజ్ లో చాలా స్మూత్ గా ఉంటుంది అండ్ మీడియం గేమింగ్ చేసే వాళ్ళకి ఇది
పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇక దీంట్లో ర్యామ్ అండ్ స్టోరేజ్ చూస్తే LPDDR4X ర్యామ్ ఉంటుంది అండ్ UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. ర్యామ్ అండ్ రోమ్ అనేది కొంచెం లేటెస్ట్ ఇస్తే బాగుండేది, బట్ ఓల్డర్ వర్షన్ ని ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకి 6.77 ఇంచ్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే ఉంటుంది. ఇది క్వాడ్ కర్వ్డ్ డిస్ప్లే, 120 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. బట్ ఇది 1.5K రిజల్యూషన్ డిస్ప్లే కాదు, జస్ట్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే. బ్యాక్ సైడ్ మనకి ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. మెయిన్ ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా ఉంటుంది అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సైడ్ మనకి 32 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. ఇది మనకి 6500 mAh బ్యాటరీతో వస్తుంది. ఒప్పో రియల్మీతో పోలిస్తే కొంచెం మిడిల్ పర్ఫార్మెన్స్ ఇచ్చే బ్యాటరీని అయితే దీంట్లో ప్రొవైడ్ చేశారు. మరి ఎక్కువ కాదు, మరి తక్కువ కాదు, మిడిల్లో ఉంది. ఇక ఇది 90 వాట్స్ వరకు ఫాస్ట్ ఛార్జింగ్ కి సపోర్ట్ చేస్తుంది. చార్జర్ బాక్స్ లోనే ఉంటుంది. ఇక ఇది IP68 అండ్ 69 రేటింగ్ తో వస్తుంది. వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అన్నమాట. ఇక IP రేటింగ్ ఉంది కదా, వాటర్ రెసిస్టెంట్ ఫోనే కదా అని నీళ్ళలో ముంచే ప్రయత్నం చేయకండి. అలా ముంచితే కంపెనీ అయితే మీకు వారంటీని ప్రొవైడ్ చేయదు. ఇది డిజైన్ విషయానికి వస్తే ప్రీమియం ఫినిష్ తో వస్తుంది. వివో ఆల్వేస్ క్లాసీ లుక్ ని మెయింటైన్ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ వన్ టచ్ వాయిస్ 15 తో వస్తుంది అండ్ ఆండ్రాయిడ్ వెర్షన్ 15 తో వస్తుంది. ఇక దీనికి 4 years వరకు అయితే మేజర్ అప్డేట్స్ వస్తాయి అండ్ దాంతో పాటుగా 6 years వరకు అయితే సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. ఇక ఈ స్మార్ట్ ఫోన్ బేస్ వేరియంట్ 8GB 128GB ఫ్లిప్కార్ట్ లో 28,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని 26-27 మధ్యలో రావచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి సెట్ అవుతుందంటే కెమెరా లవర్స్ కి, బ్యాలెన్స్డ్ యూజర్స్ కి చాలా బాగా సెట్ అవుతుంది. ఆల్ రౌండర్ ఫోన్ విత్ ద బెస్ట్ కెమెరాస్ అంటే ఇది పర్ఫెక్ట్ చాయిస్ అవుతుంది. ఇక లాస్ట్ బట్ మోస్ట్ పవర్ఫుల్ స్మార్ట్ ఫోన్ రియల్మీ P4 Pro. ఇది బేసికల్లీ వివో T4 Pro కి డైరెక్ట్ కాంపిటీషన్. దీంట్లోని బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే దీంట్లో ఉన్న డిస్ప్లే. ఇది 6.8 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్ డిస్ప్లే అండ్ దీంతో పాటుగా ఇది 144 Hz రిఫ్రెష్ రేట్ కి సపోర్ట్ చేస్తుంది. ఇక స్క్రోలింగ్ కావచ్చు, గేమింగ్ కావచ్చు, బటరీ స్మూత్ ఎక్స్పీరియన్స్ దీంట్లో ఉంటుంది. దీంట్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది అండ్ దీంతో పాటుగా LPDDR4X ర్యామ్, UFS 3.1 స్టోరేజ్ దీంట్లో ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ప్రైమరీ కెమెరా 50 మెగాపిక్సెల్ ఉంటుంది అండ్ దాంతో పాటుగా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది. బ్యాక్ సైడ్ టెలిఫోటో లెన్స్ ఉండవు అంతే. ఇక ఇది మనకి 7000 mAh బ్యాటరీతో వస్తుంది. 80 వాట్స్ ఫాస్ట్ చార్జర్ ని బాక్స్ లోనే ప్రొవైడ్ చేస్తారు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ మనకి అవుట్ ఆఫ్ ది బాక్స్ Realme UI 6.0 తో వస్తుంది అండ్ దీంతో పాటుగా ఆండ్రాయిడ్ వెర్షన్ 15 తో వస్తుంది. IP65 అండ్ IP66 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే దీంట్లో ఉంటుంది. దీని డిజైన్ మోడర్న్ అండ్ స్లిమ్ ప్రీమియం ఫీల్ అయితే ఉంటుంది. ఇక Realme P4 Pro మనకి ఫ్లిప్కార్ట్ లో 8GB 128GB బేస్ వేరియంట్ 27,000 దగ్గర అవైలబుల్ లో ఉంది. ఇక కార్డ్ ఆఫర్స్ తో కలుపుకొని మనకి 25,000-26,000 మధ్యలో రావచ్చు. ఇక ఈ స్మార్ట్ ఫోన్ ఎవరికి బాగా సెట్ అవుతుంది అంటే కొంచెం మీడియం టు హై లెవెల్ గేమింగ్ చేసే వాళ్ళకి, ఎక్కువగా కంటెంట్ ని కన్జ్యూమ్ చేసే వాళ్ళకి చాలా బాగా సెట్ అవుతుంది. ఇక దీంట్లో డ్రాబ్యాక్స్ ఏమైనా ఉంటాయా అంటే కెమెరాస్ వివో అంత లెవెల్ కి రీచ్ కాకపోవచ్చు. డిస్ప్లే అనేది చాలా బాగుండాలి అండ్ స్మూత్ గా ఉండాలి అంటే ఇది కిల్లర్ ఆప్షన్ అవుతుంది. ఇక మొత్తానికి మనం వీడియో ఎండ్కైతే వచ్చేసాం. ఈ 4 స్మార్ట్ ఫోన్స్ గురించి సింపుల్ గా చెప్పాలి అంటే పవర్ బ్యాంక్ లాంటి బ్యాటరీ ఉండాలి, పర్ఫార్మెన్స్ కూడా చాలా సూపర్ గా ఉండాలి అంటే ఒప్పో K13 టర్బో చాలా బాగుంటుంది. డ్యూరబిలిటీ బాగుండాలి, ఓవరాల్ ఎక్స్పీరియన్స్ కూడా బాగుండాలి అంటే Realme P3 Ultra చాలా బాగుంటుంది. కెమెరా చాలా బాగుండాలి, అదే మెయిన్ ప్రియారిటీ అంటే వివో T4 Pro ఇస్ ద బెస్ట్ ఆప్షన్. ఇక మాకు డిస్ప్లే చాలా బాగుండాలి, చాలా స్మూత్ గా కూడా ఉండాలి అన్నప్పుడు Realme P4 Pro ఇస్ ద బెస్ట్ ఆప్షన్ అవుతుంది. యాక్చువల్లీ పర్ఫెక్ట్ ఫోన్ అని ఏమీ ఉండదు. మీ ప్రియారిటీ మీకు ఒక క్లారిటీ ఉండాలి. కెమెరానా, గేమింగ్, బ్యాటరీయా, దీంట్లో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు? వీటిలో ఒకటి మీకు డిసైడ్ చేస్తుంది వీటిలో ఏది మీకు బెస్ట్ ఫోన్ అని. సో ఈ 4 మొబైల్స్ లో మీరు దేన్ని ప్రిఫర్ చేస్తారు కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా చెప్పండి. సో వీడియో ఇంతవరకు చూసి లైక్ చేయకపోతే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. మంచి టెక్ కంటెంట్ తో మళ్ళీ కలుద్దాం. బై.